వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. దయానందుడు సిద్ధపూర్ మేళాలో చేరుకున్నట్టుగా తండ్రికి సమాచారం అందగానే నలుగురు సిపాయిలను వెంట పెట్టుకొని ఆ తండ్రి గారు సిద్ధపురం చేరి నేనున్న తావును తెలుసుకొని మందిరంకు వచ్చి పండితుల మధ్యనున్న నన్ను చూసి, నీవు మా కులమును కలంకితము చేయ ఉద్భవించితివిరా, పుట్టావురా అని చెప్పేసి అంటున్నాడు. అంట ఇది సత్యాది ప్రకాశం 6వ పుటలో కింద పారాగ్రాఫ్ ఉన్నది చూడండి. సిద్ధపురము వెళ్ళినానని సమాచారం తెలుసుకొని నలుగురు సిపాయిలను వెంట పెట్టుకొని తండ్రి గారు సిద్ధపురం చేరి నేనున్న చోటికి వచ్చి ఆ మందిరము లోపలికి వచ్చి పండితుల మధ్యలో ఉన్నటువంటి నన్ను చూసి, నీవు కులమును కలంకితము చేయ పుట్టితివిరా అని కోపంతో అన్నాడు. తండ్రి గారిని చూడగానే నా గుండె కొట్టుకొని మొదలుపెట్టాను. నన్ను కొట్టుదురని భయపడుతూ లేచి వారి పాదములంటి నమస్కరించి, మీరు కోపింపకూడని ప్రార్థించి తిని, కోపడదు నాన్నగారు అని చెప్పేసి వారిని వేడుకున్నాను. ఒకని మాటలు విని మోసపోయి వచ్చి తిని చాలా కష్టములకు లోబడి తిని ఇక ఇంటికి రావాలననియే అనుకొనుచుంటిని. ఇంతలో మీరు రానే వచ్చితిరి. ఇక నేను మీతో ఇంటికి వస్తాను అని చెప్పి తిని ఈ రకంగా నాన్నగారిని మెప్పించే ప్రయత్నం చేశాను అని చెప్పేసి అంటున్నాడు. అయినను కోపంతో నాపై నున్న కాషాయ వస్త్రములను చించి పారవేసి నా దగ్గర ఉన్న తుంబాను, అదే సొరకాయ బుర్ర ఉంది కదా, దానిని ఒక ఒక్క విసిరివేచాను. అంటే విసిరి కొట్టాడు అనేది నీతో పోద్ది, వేషము నువ్వు పోద్ది అని చెప్పేసి బట్టలు చింపేశాడు. ఆ తుంబను పగలగొట్టాడు. నవీన శ్వేత వస్త్రములను ధరింపజేసి నన్ను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళుచు పరుష వాక్యములతో గోపించి, నీవు నీ తల్లిని హత్య చేయదలిసిదివా అనను. అంటే ఈ కాషాయ వస్త్రాలు, సన్యాస దీక్ష వస్త్రాలను తీసేసి తెల్లని వస్త్రములు ధరింపజేసి, నువ్వు నీ అమ్మను సంపాదించుకున్నావా అని చెప్పేసి అన్నాడు. నేను వెంటనే, కాదు తండ్రి, నేను నీతో వచ్చుచున్నాను కదా అంటిని. అంటే నేనెందుకు చంపుతాను, నేను వస్తున్నాను కదా, నేను అమ్మని నేనెందుకు చంపుతాను, నేను నీ వెంటనే వస్తున్నాను కదా అన్నాను. అయినను నా వెంట 2 సేవకులను నియమించి క్షణమాత్రము కూడా వీనిని వదిలి ఉండవలదని ఆజ్ఞాపించిరి. రాత్రి అందును కావలి కాయుచుండిరి. రాత్రి అందును కావలి కాయుచుండుడనిరి. అంటే రాత్రి కూడా వీన్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు, ఎప్పటికీ కనిపెడుతూ ఉండండి, కాపలాగా ఉండండి అని చెప్పేసి నాన్నగారు అన్నారు. కానీ నేను ఆ మాత్రం ఎట్లో తప్పించుకొని పోవలయునని ఆలోచించింది. ఇదంతా నాన్నగారు చేస్తున్నారు సరే, కానీ నేను మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పోవాలి అనేటువంటి నా ఉద్దేశపూర్వకంగా
నేను ఆలోచిస్తుంటే రాత్రి నేను నిద్రిస్తున్నప్పుడు ఒక సిపాయి నా తల దగ్గర కూర్చుండి మెలకువతో చూచుచుండేడు వాడు. అంటే నేను పడుకున్నా కూడా నా తల దగ్గర కూర్చోండి నన్ను గమనిస్తూనే ఉండేవాడు. నేను అతనిని వంచించి ఎప్పుడో పారిపోవలయుననియే చూచుచుంటిని. అతన్ని కళ్ళు గప్పేసి అతన్ని నుండి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నాను. కావున నేను సిపాయి నిద్రపోవుచున్నాడో లేదో తెలుసుకొనుటకు మెలకువతోనే ఉంటిని. సిపాయి మాత్రము నేను నిద్రించుచున్నానని భావించాడు వాడు. అతని నట్లు నమ్మించుటకు గుర్రు పెట్టుచు నిద్రపోయినట్లు నటింపసాగితిని. గురకబెట్టి నిద్రపోతున్నట్టుగా నటించితిని. 3వ రోజు రాత్రియందు 3 గంటల వేళ సిపాయి కూర్చుండియే నిద్రపోసాగెను. ఆ సమయమునని లఘుశంక అంటే మూత్రము నేపముతో లేచి పారిపోయి క్రోసు దూరమున ఒక తోటలో ప్రవేశించి అక్కడ ఒక వృక్షమునెక్కి దాని ద్వారా ప్రక్కనే ఉన్న మందిర శిఖరమునెక్కి చెంబు దగ్గర నుంచుకొని దాగి కూర్చుంటిని. అంటే ఈ చెంబు ఎక్కడిది అని అంటే ఇక ఇంటి నుంచి దొడ్డికి పోతున్నట్టుగా ఆ యొక్క ఉద్దేశంతో చెంబులో నీళ్లు తీసుకొని పారిపోయాడు. క్రోసు దూరమున అంటే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఒక తోటలో ప్రవేశించి అక్కడ ఒక వృక్షం నెక్కాడు. ఆ వృక్షం ఎక్కడ ఉన్నది అని అంటే అక్కడే పక్కనే ఉన్నటువంటి గుడికి దగ్గరలో ఉన్నది. ఆ యొక్క వృక్షం మీదకి వెళ్ళి ఆ గుడి శిఖరం మీదకి ఎక్కి చెంబు దగ్గర ఉంచుకొని దాగి కూర్చున్నాను. 4 గంటల సమయమున ఆ సిపాయిలలో ఒకడు ఆ తోటకు వచ్చి తోటమాలిని నన్ను గూర్చి అడుగు మాటలను వింటిని. అప్పుడు నేనింకను కనపడకుండా దాగితిని. అంటే ఇక అలా అడుగుతున్నారు కాబట్టి ఇంకా నక్కి దాక్కున్నాను. వారు వెదకి వెళ్ళిపోయిరి. ఆ తోటమాలిని అడిగినా కూడా గుడిలోను ఆ తోటలోను అంతటా నన్ను వెతికి వెళ్ళిపోయారు. నేను ఆ మందిర శిఖరము మీదనే దినమంతయు ఉంటిని. అంధకారమంతటా వ్యాపించి యుండ రాత్రి 7 గంటల సమయమున మందిర శిఖరము నుండి దిగి రోడ్డు మార్గము వదిలి ఒకని అడిగి తెలుసుకొని ఒక క్రోసు దూరమున ఉన్న గ్రామము ఒకదానిని చేరితిని. దినములో ప్రవేశిస్తే బయటకు వెళ్తే అందరు గుర్తుపట్టి పట్టుకుంటారు, మళ్ళీ తండ్రికి సమాచారం ఇస్తారనేటువంటి భయంతో రాత్రి పడే వరకు దినమంతా ఆ మందిర శిఖరం మీదనే దాక్కొని ఉన్నాను. ఇక రాత్రి చీకటి పడ్డ తర్వాత 7 గంటల సమయమున మందిర శిఖరం నుండి దిగి రోడ్డు మార్గం కాక పిల్లదోవను పట్టుకొని ఈ దారి ఎటు పోతుందని కనుక్కొని ఏదో ఒక గ్రామాన్ని చేరాను. ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు ప్రాతకాలమున అక్కడ నుండి బయలుదేరితిని. ఆ గ్రామవాసులను గాని నా ఇంటి వారిని గాని అంతిమ దర్శనము చేసి, అంటే ఆ ఊరు గాని మరియు మా ఇంటి వారు అంతిమ దర్శనం చేసుకున్న సమయం అది అని చెప్పిన అసత్యము కాదు. అంటే అసత్యం ఎందుకు కాదు అని అంటే ఇక మళ్ళీ దీని తర్వాత ఇంకెప్పుడు ఆ ఊరి పొలిమేరలకు రాలేదు, ఆ ఇంటి వారితో సంప్రదించలేదని అభిప్రాయం. దీని తర్వాత ప్రయాగలో ఒక పర్యాయము మా గ్రామవాసులు కొందరు కనిపించారు, కానీ వారిని సరిగా గుర్తింపనైతిని. తర్వాత నేటి వరకు ఎవరూ కనిపించలేదు. అహ్మదాబాద్ చూచుకొనుచు బడోదా నగరమునకు వచ్చి అట నుండి అక్కడ ఉంటిని. అక్కడ చేతన మఠమందు గల బ్రహ్మానందాది బ్రహ్మచారులతోనూ సన్యాసులతోనూ వేదాంత విషయమును గూర్చి సంభాషించితిని. అక్కడ నేను బ్రహ్మను అనగా జీవ బ్రహ్మ
జీవుడు బ్రహ్మ ఒకటియే అని నాచే బ్రహ్మానందాదులు అంగీకరింపజేసిరి. అంటే దేవుడైన జీవుడైన రెండు ఒకటే అని చెప్పేసి ఆ బ్రహ్మచారులు దయానందుని చేత అంగీకరింపజేశారు. మొదట వేదాంతము చదువునప్పుడు కూడా కొంత నిశ్చయము ఆ విధముగానే జరిగి ఉండెను. ఇక్కడ ఈ మఠమందు జరిగిన చర్చల వలన కూడా నేను అహం బ్రహ్మాస్మి అను విషయము నిశ్చయమయ్యను. అక్కడ బడోదాలోనే ఒక బనారసీ బైరాగి స్థానం ఉండేది. బనారసీ బాయి అనే పేరు గల వ్యక్తి యొక్క బైరాగి నివసించే స్థానం ఉండేది. అక్కడికి వెళ్ళి ఆ స్థానమున ఉన్న సచ్చిదానంద పరమహంసను దర్శించి వారితో అనేక విధముల శాస్త్ర చర్చల జరిపితిని. తదుపరి ప్రస్తుతము చాణోద కన్యాలి అనేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద సన్యాసులు, బ్రహ్మచారులు, బ్రాహ్మణ విద్వాంసులు ఉన్నట్లు విని అక్కడకు వెళ్ళి తిని అక్కడ దీక్షితునితోనూ ఆశ్రమాది స్వాములతోనూ చిదానందాశ్రమం వంటి స్వాములతోనూ బ్రహ్మచారులతోనూ పండితులతోనూ అనేక విధ సంభాషణలు, నానావిధ సంభాషణలు పరస్పరము జరిగినవి. ఒక పరమానంద పరమహంస దగ్గర వేదాంత సారము ఆర్యహరి మీడే తోటకం ఏంటో తెలియదు. వేదాంత పరిభాష మున్నగు ప్రకరణ గ్రంథములను కొలది మాసములలో చదివి తిని తదుపరి బ్రహ్మచర్యాశ్రమున ఉండుటచే అప్పుడప్పుడు వంట చేసుకొనవలసిన పరిస్థితి ఏర్పడుచుండేటిది. అంటే ఓంప్రకాష్ లాగా. దాని వలన చదువుటలో బాధ కలుగుచుండేటిది. అందువలన సన్యాసము తీసుకొనవలయునని ఎంచితిని. అక్కడ నున్న వారిలో ఒకడు చిదానంద స్వామి విద్వాంసుడు. వారికి ఒక దక్షిణాది పండితుని ద్వారా ఇట్లు చెప్పించి తిని, స్వామి, మీరు ఈ బ్రహ్మచారికి సన్యాస దీక్ష ప్రసాదింపుడు. ఇతడు తన బ్రహ్మచారి నామము ప్రసిద్ధమగుట ఇష్టపడకున్నాడు. కారణమేమంటే ఇతనికి గృహ భయము ఇంకను పోలేదు. తన బంధువులచే పట్టుబడుదనేమో అని భయపడుచున్నాడు. అప్పుడు ఆ స్వామి ఇట్లానేను, ఇతడు ఇంకను చిన్నవాడు కావున ఇతనికి సన్యాస దీక్ష నేనియ్యను. తదుపరి 2 మాసములు గడిచిన మీదట దక్షిణ దిశ నుంచి ఒక దండి స్వామియు ఒక బ్రహ్మచారియు వచ్చి చాణోద కన్యాలి చాణోద కన్యాలికి ఒక క్రోసు దూరమున అరణ్యమున ఉన్న గృహమున నివసించిరి. అది విని నేను మరి యొక్క దాక్షిణాత్య వేదాంత పండితుడు కలిసి అక్కడికి వెళ్ళితిమి. సంస్కృతమున వారితో సంభాషించితిమి. అప్పుడు వారు విద్వాంసులనియు శృంగేరి మఠము నుండి ఇక్కడకు వచ్చినారనియు అక్కడ నుండి ద్వారికకు వెళ్ళుచున్నట్లు తెలిసినది. ఆ సన్యాసి పేరు పరమానంద సరస్వతి అనియు తెలిసినది. ఆ సన్యాసితో వేదాంతి ద్వారా ఇట్లు చెప్పించి తిని, స్వామి, ఈ బ్రహ్మచారి విద్యాభిలాషి చదువుకోవాలని అనుకుంటున్నాడు. ఎట్టి అవగుణములు ఇతని యందు లేవు. ఈ విషయమును నేను బాగా ఎరుగుదును. మీరు సన్యాస దీక్ష ఇవ్వండి. విద్యాభ్యాసం నిర్విఘ్నముగా జరుపుకొననించి ఇతడు సన్యాస దీక్షను కోరుచున్నాడు. మరి యొక్క ప్రయోజనము లేదు. ఆ మాటలు విని సన్యాసి ఇట్లనెను, గుజరాతీ సన్యాసి దొరికిన వారి నుండి తీసుకొనుట మంచిది. ఈ యొక్క బ్రహ్మచారి గుజరాతీ ప్రాంతీయుడు కాబట్టి ఆ యొక్క ప్రాంతీయ సన్యాసితోటి సన్యాస దీక్ష తీసుకుంటే మంచిది అన్నాడు.
మేము మహారాష్ట్రీయులము. అంతటా ఇక అలా అటు ఆ సందర్భంలో ఆ యొక్క వేదాంత స్వామి దక్షిణీ సన్యాసులు గౌడులకు సన్యాసం. ఈ బ్రహ్మచారి ద్రవిడుడే కదా. అంటే మీ యొక్క ఎవరంటే గుజరాతీ సన్యాసి, ఇతడు గుజరాతీ సన్యాసితోటే సన్యాసం తీసుకుంటే మంచిది. మేమైతే మహారాష్ట్రీయులం. ద్రవిడుడే కదా. అంటే ద్రవిడు అంటే ఈ యొక్క ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రం కొన్ని భాగాలు ద్రవిడులు అనబడుతుంటారు, పంచద్రవిడులు. ఈ విధంగా విచారింప పని ఏమున్నది అని పలకగా ఆ స్వామి అంగీకరించింది. ఎవరైతే ఉంది స్వామి, ఏ ప్రాంతం అయితే ఏముంది, సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు సన్యాసి అందరి కోసం ఉంటాడు కదా, ఒక ప్రత్యేకతతో ఉండడు కదా అని చెప్పేసి అనడం తెలియదు. అందుకు ఆ స్వామి అంగీకరించాడు. అందువలన ఆ స్థానముననే 3వ దినమున సన్యాస దీక్ష ఇచ్చి దండధారణం చేయించి దయానంద సరస్వతి అని నామకరణం చేశారు. సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత ఇక చేతిలో కర్ర పట్టుకోమని చెప్పేసి ఆ కర్ర ఇప్పించి దయానంద సరస్వతి అని నామకరణం చేశారు. కానీ నేను స్వామి ఎదుటనే ఎవరైతే సన్యాస దీక్ష ఇచ్చారో అతని ముందే నిత్యము చేయవలసిన క్రియాకలాపము చాలా ఉన్నది. అందువలన పఠన పాఠనములలో చాలా విఘ్నము కలుగును అని చెప్పేసి ఆ కర్రను అక్కడే వదిలేశాడు. ఈ కర్రను వదిలేసింది ఇక్కడ లేదు, కానీ ప్రసంగం మాత్రం దానిలేదు. తదుపరి వారు ద్వారిక వంకకు సాగిపోయి నేను మాత్రం కొన్ని దినములు అక్కడ చానోద కన్యాలిలోనే ఉండి వ్యాసాశ్రమున ఒక యోగానంద స్వామి పేరు గలటువంటి సన్యాసి ఉన్నాడనియు అతడు యోగాభ్యాసమున దక్షుడంటే చాలా తెలివి గలవాడు, చురుకైన వాడు అని విన్నాను. వారి దగ్గర యోగాభ్యాస క్రియను నేర్చుకొని ఒక కృష్ణస్వామి నామక పేరు గలటువంటి వ్యక్తి చినౌర్ నగరమునకు వెలుపల నివసించుచుండేనని వారిని గూర్చి విని వారి దగ్గర వ్యాకరణము చదవవలెనని ఎంచి వారి దగ్గరకు వెళ్ళి తిని కొంత వ్యాకరణము అభ్యసించి మరలా చాణోద కన్యాలి తిరిగి వచ్చి అక్కడనే నివసించి తిని అక్కడనే ఇరువురు యోగులు లభించిరి. ఒకరు జ్వాలానందపురి, మరి ఒకరు శివానందగిరి. వారితో యోగాభ్యాస విషయమున కొంత వార్తాలాపము జరిగినది. నీవు అహ్మదాబాదు రా, అక్కడ మేము నదికి పై భాగమున దూధేశ్వర మందిరమున ఉందుము. దూధేశ్వర పేరు గలటువంటి గుడిలో ఉంటుంటాము. నీవు అక్కడకు వచ్చిన నీకు యోగాభ్యాస రీతిని బోధింతుము అనిరి. వారు అహ్మదాబాదుకు వెళ్ళిరి. 1 మాసమునకు తదుపరి నేను కూడా అహ్మదాబాద్ వెళ్ళి వారిని కలుసుకుంటుని వారి నుండి యోగాభ్యాస రీతిని నేర్చుకొని ఆబు రాజపర్వతం, ఆబు అంటే గుజరాతు రాజస్థాన్ మధ్యలో ఆబు పర్వతం, రాజపర్వతమున యోగులున్నారని విని అక్కడకు వెళ్ళి అర్వదా భవానీ మున్నగు స్థానములందు భవానీగిరి మున్నగు యోగులను దర్శించి కొంత యోగాభ్యాస రీతిని వారి నుండి నేర్చుకుని విక్రమ సంవత్సరం 1911వ సంవత్సరాంతం అంటే సంవత్సరం చివరలో హరిద్వారమున కుంభమేళాకు వెళ్ళి పలువురు సాధువులతో సన్యాసులను కలుసుకొంటిని.
మేళ జరిగినంత కాలము చండీ పర్వతపు అరణ్యములో యోగాభ్యాసం చేయుచు ఉంటుంది. మేళ సమాప్తమైన తర్వాత రిషికేశమునకు వెళ్ళి అక్కడ ఉన్న సన్యాసులను యోగులను కలిసి యోగరీతిని యోగ పద్ధతిని నేర్చుకొనుచు సత్సంగము చేయుచుంటిని. తదుపరి కొంతకాలము ఒంటరిగానే రిషికేశమున ఉంటిని. ఇంతలో ఒక బ్రహ్మచారి ఇరువురు పర్వత సాధువులు వచ్చి నాతో కలిసిరి. తరువాత మేమందరము కలిసి టిహరి ప్రదేశమునకు వెళ్ళితిమి. ఈ స్థానము విద్యావృద్ధి కారణముగా సాధువులతోనూ రాజపండితులతోనూ నిండినదై ప్రసిద్ధమై ఉండెను. ఈ యొక్క టిహరి గడ్వాల్ అనేది ఇక్కడ లేదు, దాని పూర్తి పేరు టిహరి గడ్వాల్. ఈ టిహరి స్థానం ఎటువంటిదంటే విద్యావృద్ధి, అనేక పండితులు సాధువులు రాజపండితులతో కూడినదై ఉంటుంది. అందు గురించి ఈ విద్య చదువుకోవాలన్నా చదివించాలన్నా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ విద్య కోసం చాలా ప్రసిద్ధమై ఉన్నది ఆ నగరం. అక్కడ పండితులలో ఒక పండితుడు ఒక దినమున తన ఇంటికి భోజనకు నన్ను ఆహ్వానించును. నిశ్చిత సమయమున ఒక వ్యక్తి నన్ను తీసుకొని వెళ్ళుటకు వచ్చెను. అతని వెంట నేను నాతో వచ్చిన బ్రహ్మచారులు ఇరువురిని పండితుని ఇంటికి కలిసిపోయితిమి. ఇక ఇద్దరు బ్రహ్మచారులు, నేను, మమ్మల్ని తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, అందరం కలిసి ఆ పండితుని ఇంటికి పోయితుంది. అక్కడ ఒక పండితుడు మాంసమును కోయుచు వండుచు ఉండగా చూసిన నాకెంతో ఘృణ కలిగినది. ఘృణ అంటే అసహ్యం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఇంకను కొందరు పండితులు కాల్చిన జంతువుల తలల మీద ఎముకల మీద అంటుకొని ఉన్నటువంటి మాంసమును కోయిచుండ చూచుట కనపడెను. ఎముకల ప్రోగు ఒక వంక పడి ఉండెను. ఎముకలు గుట్టలుగా ఎముకలన్నీ ఒక వైపుకు పడి ఉండడం కనపడింది. ఇంతలో గృహస్వామి మిక్కిలి ప్రసన్నతతో మా దగ్గరకు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానించింది. నేను అతనితో, మీరు మీ పని చేసుకొనుడు, మా కొరకు మీరేమీ శ్రమపడనక్కర లేదని చెప్పి వెంటనే వెనుకకు తిరిగి మా స్థానమునకు చేరుకుంటుంది. కొంత తడవున అంటే కొంతసేపు తర్వాత ఆ మాంసభక్షి పండితుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా దయచేయండి, మీ కొరకే ఈ మాంసాది పదార్థములతో ఉత్తమ భోజనము చేయబడినది అని చెప్పగా విని, ఇది అంతయు మీరు వ్యర్థముగా చేసినారు. మీరు మాంసభక్షకులుగా ఉన్నారు. మాకివి తిన యోగ్య పదార్థములు కావు, మేము తినదగినవి కావు. ఫలాదులు మాత్రమే మా భోజనమునకు తగినవి. మాంసము చూచిన మాత్రమనే మాకు అంటే వికారము వచ్చునని రాయాలి. రోగం అని కాదు, రోగము వేరు వికారం వేరు, వాంతికి రావడం అటువంటిది. ఇక తినుట ఎట్లు సంభవము, అది చూస్తేనే మాకు ఒక వికారం వస్తుంటుంది. ఇక దాన్ని ఎట్లా తింటాం? మీ నిమంత్రణము అంటే మీ ఆహ్వానము అంగీకరించినందున మీ ఆతిథ్యము గ్రహింపక తప్పదేని, అంటే మీరు ఆహ్వానించారు, మీ ఆహ్వానాన్ని మేము అంగీకరించిన కారణంగా మీ ఆతిథ్యము గ్రహింపక తప్పదని ఒకవేళ మీరు పట్టుబడితే కొన్ని పనులను ఇక్కడికే పంపుడు, వానిని తిందుము అని స్పష్టంగా చెప్పి తిని, ఆ పండితుడు నా మాటలు విని లజ్జితుడై అంటే సిగ్గుపడి తిరిగి వెళ్ళాను. తర్వాత కొన్ని దినముల నేను అక్కడ టిహరీలోను ఉంటుంది.
ఆ పండితునితోటే అక్కడ దొరికేటువంటి కొన్ని గ్రంథములను వృత్తాంతము తెలుసుకుంటుని. అంటే ఏ పండితుడైతే భోజనం గురించి ఆహ్వానించి మాంసం పెట్టడానికి ప్రయత్నం చేశాడో ఆ పండితుని ద్వారానే కొన్ని గ్రంథములు వాటి యొక్క రహస్యంను తెలుసుకున్నాను. అక్కడ కొన్ని తంత్ర గ్రంథములు ఉన్నట్లు తెలిసినది. ఇంకా అంతేగాక కొన్ని తంత్ర గ్రంథాలు కూడా ఉన్నాయని తెలిసింది. వానిని నేను ఇంతవరకు పూర్వం చూచి ఉండలేదు. అంటే ఆ గ్రంథాలు ఎటువంటివంటి ఇంత పూర్వము వాటి గురించి వినలేదు, తెలుసుకోలేదు అటువంటివి అని చెప్పేసి. మల్లేశం గారు మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యమంటుంది, రికార్డు డిస్టర్బెన్స్ వస్తుంది. అందువలన ఆ గ్రంథముల ఆ పండితుని ఇమ్మని అడిగితిని. అతడు నాకు కొన్ని గొప్ప గొప్ప గ్రంథములను ఇచ్చాడు. వానిని చూడగా, ఆ గ్రంథములను చూడగా వాటిలో మిక్కిలి భ్రష్టాచారములకు సంబంధించిన విషయములు ఎన్నో ఉన్నవి. తల్లి కూతురు చెల్లెలు మాల మాదిగ చండాలిని అను విచక్షణ లేకుండా వారితో వ్యభిచరించుట, వారిని నగ్నముగా చేసి పూజించుట, మద్యము మాంసము మత్స్యములు తినుట, ముద్రలు బ్రాహ్మణులు మొదలగు చండాలుర వరకు ఒక చోట గుమిగూడి భుజించుట, పైన చెప్పిన స్త్రీలు అంటే తల్లి కూతురు చెల్లెలు లాంటి స్త్రీలతో మైథునము చేయుట మున్నగు భ్రష్టాచారములు ఎన్నో ఈ గ్రంథములందు చూచుట సంభవించింది. మద్యము మాంసము మత్స్యములు ముద్రలు మైథునము అను పంచమకారములను అనుభవించుట వలననే ముక్తి లభించుననియు ఆయా గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. ఇవి చూసిన నా యొక్క చిత్తమున ఎంతయో ఖేదం అంటే బాధ కలిగాను. ఈ గ్రంథములను రచించిన వారెంత బుద్ధిలో అంటే ఎంత భ్రష్ట బుద్ధిలో ఊహించజాలకపోయి తిని. ఎంత వాళ్ళు భ్రష్టమైతే ఈ విధంగా తల్లితోని వ్యభిచారం చేయమని, చెల్లెలతో వ్యభిచారం చేయమని, కూతురుతో వ్యభిచారం చేయమని ఎట్లా రాయగలుగుతాడు? తదనంతరము అక్కడ నుండి బయలుదేరి శ్రీనగరము వెళ్ళి తిని. అక్కడ నేను కేదారనాథ్ అంటాం కదా, కేదారఘట్టము ఒక మందిరమున నివాసం ఏర్పరచుకుంటుని. అక్కడనున్న పండితులతో వార్తాలాపములు చేయుచున్నప్పుడు వాద వివాదములు జరుగుచుండేటివి. వారి యొక్క ఆ తంత్ర గ్రంథముల సహాయముతోనే ఓడించి తిని, పరాభవం గావించి తిని. అక్కడ గంగాగిరి అను పేరు గల ఒక సాధువును చూచుట సంభవించెను. అతడు సమీప పర్వతముపైనున్న అరణ్యములో ఉండువాడు. అక్కడ నుండి క్రిందకు వచ్చేవాడు కాడు. మంచి పండితుడు. అతనితో మైత్రి కూడా ఏర్పడినది. అతనిని కలిసినప్పుడు అతనితో యోగ విద్య ఇతరములు అంటే యోగ విద్యయే కాక ఇంకా మిగతా విషయాలు కూడా ఉత్తమ విషయములపై వార్తాలాపం జరుగుచుండేటిది. ప్రతిదినము జరుగు తర్క వితర్కముల మూలమున మేమిరువురము కలిసి ఉండవచ్చునని సిద్ధమైనది. అతని సాంగత్యము మంచిదిగా తోచి 2 మాసముల కాలము అతనితో కలిసి ఉంటిని. తర్వాత గ్రీష్మ ఋతువు ప్రారంభమున నాతోనున్న బ్రహ్మచారులతో కలిసి కేదారనాథును వదిలి అన్యస్థానమునకు పోయి తిని. రుద్రప్రయాగ మున్నగు స్థానములను చూచుకొనుచు అగస్త్యుని సమాధి పేరు గలటువంటి స్థానమును చేరితిని. అట నుండి
ఉత్తర దిశగా పయనించి పర్వతము మీద శివపురి అని ప్రసిద్ధిగాంచిన స్థానమునకు వెళ్ళితిని. అక్కడ శరదృతువు 4 మాసములు గడిపితిని. ఋతువు 2 మాసములే కదా, 4 మాసములు అని చెప్తున్నాడు. అంటే వర్షా ఋతువు శరదృతువు ఊరక కావచ్చు. నా వెంటనున్న బ్రహ్మచారిని ఇరువురు పర్వత సాధువులను విడిచి ఒంటరిగా కేదార ఘట్టమునకు తిరిగి వచ్చి తిని. అక్కడ నుండి గుప్త కాశీ వెళ్ళి తిని. అక్కడ కొంత సమయమే ఉండి గౌరీకుండము, భీమ గుహ స్థానం, గుహ అంటే మనం గుహ అంటాం కదా, భీమ పేరు కలిగినటువంటి పెద్ద గుహ స్థానములను చూచి త్రియుగి నారాయణ మందిరము చేరితిని. త్రియుగ అనేది పేరు. కొన్ని దినముల లోనే మరల నాకు ప్రియకరమైనటువంటి కేదార ఘట్టమునకు తిరిగి వచ్చి తిని. అంటే కేదార ఘట్టం అంటే దయానందునికి చాలా ప్రియం అంట, అందు గురించి ఆ ప్రియమైనటువంటి స్థానానికి తిరిగి వచ్చాను. అక్కడ పూజారి బ్రాహ్మణులతోనూ కేదార ఘట్ట మందిరమున ఉండు జంగమ పండాలతో, జంగమ అంటే వాళ్ళు పేరు కలిగినటువంటి ఆ పండాలంటే పండితులు, కలిసి కొంతకాలము ఉన్నాను. ఇంతలో నాతో ఇదివరకు ఉన్నటువంటి బ్రహ్మచారి సాధువులు కూడా అక్కడికి వచ్చిరి. అక్కడ ఉన్న పండితులయు బ్రాహ్మణులయు కర్తవ్యములను దత్త చిత్తుడనై చూచుచుండేది వాడను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి బాగా పసిగట్టేవాడిని. వారిలో స్మరింపదగిన వాణిని అప్పుడు స్మరించుచుంటుంది. ఓహో, ఇతను ఇలాంటి వాడా అని ఆ రకంగా అతని గురించి గుర్తుకు చేసుకునేవాడిని. అక్కడి వృత్తాంతములతో నాకు పరిచయం కలిగిన తర్వాత సమీపమున ఉన్న పర్వతములపై భ్రమణము చేయాలనిపించింది. ఆ స్థలములు హిమాచ్ఛాదములై అంటే మంచుతో కప్పబడి ఉండేటివి. ఆ స్థలములలో ఉండు మహాత్ములను దర్శించు కోరికతో, అంటే అక్కడ ఉన్నటువంటి మహాత్ములను చూడాలని ప్రేరణ కలిగింది, ప్రేరేపితుడనైతిని. వారి వృత్తము అప్పుడప్పుడు వినిచుండేది వాడను. అంటే ఎవరో వస్తువు ఉన్నప్పుడు కలుస్తున్నప్పుడు వారి గురించి చెప్తుండేవారు అనమాట. అందు గురించి వారిని చూడాలనేటువంటి ఉత్సాహం కలిగింది. ఆయా స్థలములలో ఉండు మహాత్ములు లోకులు చెప్పు వృత్తాంతములకు అనుగుణముగా ఉన్నారో లేదో, ఎన్ని కష్టములకు వచ్చి అయినను తెలుసుకొనవలసినదే అని దృఢ నిశ్చయము చేసుకొంటిని. అంటే ఈ ప్రజలు ఏంటంటే అక్కడ ఉండేది కొంత ఏదో లేనిపోనివన్నీ కల్పించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా, అది ఈ ప్రజలు చెప్తున్నట్టుగా నిజంగానే వారు అలా ఉన్నారా, లేదంటే వీరు లేనిపోని కల్పిస్తున్నారా? ఎన్ని కష్టాలైనా సరే కనీసం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడాల్సిందే అని చెప్పేసి దృఢ నిశ్చయం చేసుకున్నాను. కానీ ఈ పర్వతీయ యాత్ర అతి భయంకరము, కష్టదాయకము. అందునను శరదృతువు మళ్ళీ దీంట్లో భయంకరము కష్టదాయమే కాక శరదృతువు అంటే కొద్దిగా చలిగా ఉంటుంటది. చలిగా ఉన్నను లేకున్నను ఈ శరదృతువులో ఏంటంటే రోగాలు అనేటువంటివి తొందరగా సంక్రమిస్తుంటాయి. కాబట్టి భగవంతుడు శరదృతువులో జాగ్రత్త అని చెప్తున్నాడు వేదమంత్రాల ద్వారా. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి సంధ్యోపాసనలో మన చేత ఉదయం సాయంత్రము గుర్తింపజేస్తున్నాడు. ఏమైందంటే పశ్యేమ శరదాశతం, జీవేమ శరదాశతం, ప్రణియామ శరదాశతం, శరద ఈ శరదృతువు. అందు గురించి శరదృతువులు అని చెప్పేసి దయానంద సరస్వతి కొద్దిగా హెచ్చరిస్తున్నాడు, శరదృతువులో జాగ్రత్తగా ఉండాలి అని. కావున ఆ పర్వతముల స్థితిగతులు, మహాత్ముల మహాత్మ్యములు
మున్నగు విషయములను కూర్చి మిక్కిలిగా తెలుసుకొన గోరి ఎందరినో ఎన్నియో విధముల అడిగి చూచితిని. అంటే ఆ విధములు వాళ్ళు మహాత్ములు ఎప్పటి నుండి ఉన్నారు, ఎలా ఉన్నారు, వారు నిజంగానే అలా సిద్ధ పురుషులుగా ఉన్నారా అని చెప్పేసి రకరకాలుగా అడిగి, ఏంటంటే ఒకరు చెప్పే దాంట్లో విశ్వసిస్తే అక్కడ పోయిన తర్వాత అది తారుమారైతే లేదంటే ఉల్టాగా ఉంటే ఇబ్బంది అవుతుంటది. అంత కష్టపడి అక్కడికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఎన్నో రకాలుగా గుచ్చి గుచ్చి అడిగి ఆ మహాత్ముల గురించి తెలుసుకున్నాను. కానీ అడిగిన తావులలో ఎల్లరూ చెప్పువానిలో సత్యము తక్కువగా కనిపించినది. అంటే ఈ వాళ్ళు ఏంటంటే ముఖస్థుతి రూపకంగా అక్కడ కనబడే ఉండేది కొంత, చెప్పేది ఎక్కువగా ఉంటుంటది కాబట్టి సత్యం చాలా తక్కువగా కనిపించినది. ఏవేమో అతిశయోక్తులు పలకసాగిరి. 20 దినములు వ్యర్థముగా అక్కడిక్కడ పర్యటించి ఎక్కడి నుండి అయితే బయలుదేరుతున్నో అక్కడికే, అంటే మళ్ళీ కేదారు ఘట్టమే తిరిగి వచ్చి తిని నా వెంటనున్న 2-3 దినములు నాతో తిరిగి మిక్కిలి చలిని సహింపక నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయేది. నా వెంటున్నటువంటి ఆ బ్రహ్మచారులు ఇక్కడక్కడ తిరగడంతో ఆ చలి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఆ చలికి తట్టుకోలేక నన్ను వదిలేసి, అయ్యా నీ చావును కావు, మేము తట్టుకోలేము అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తదుపరి తుంగనాథ శిఖరము ఎక్కి తిని అక్కడ ఒక మందిరము పూజారులతోనూ మూర్తులతోనూ నిండియుండుట చూచితిని. ఇక మందిరం, ఆ తుంగనాథ మందిరం ఎలా ఉన్నది అని అంటే, గుడి ఎలా ఉన్నది అని అంటే, పూజారులు ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు. విగ్రహాలు కూడా అక్కడ చాలా ఉండడం వల్ల పురోహితులు పండితులు కూడా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. నేను అక్కడ నుండి ఆ దినముననే తిరిగి వచ్చేది. ఇక వీళ్ళ మధ్యలో నేనేం చేస్తాను, వాళ్ళతో నేర్చుకునేది ఉండదు, నా మాట వాళ్ళు వినేది ఉండదు. కాబట్టి నేను అదే రోజు అక్కడి నుండి తిరిగి వచ్చాను. దిగి వచ్చినప్పుడు మార్గమున నాకు 2 మార్గములు కనిపించాను. ఒకటి పశ్చిమమునకు, మరి ఒకటి నైరుతి దిశకు వెళ్ళునట్లు తోచను. నేను అప్పుడు అరణ్యము వైపుకు పోవు మార్గమును నడుస్తున్నాను. కొంత దూరము వెళ్ళిన తరువాత మిక్కిలి దుర్గమమైన దట్టమైన అడవి ఎదురయ్యాను. అక్కడ పర్వతము కూడా వికటముగా ఉండేను. వికటముగా అంటే దారి తెలియక ముండ్ల కంచెలతో పెద్ద పెద్ద చెట్లతో ఆ రకంగా వికటముగా ఉంది. జల ప్రవాహం ఇది 10వ పుట సంఖ్య కింది పెరేరాగాపు. జల ప్రవాహములు శుష్కములై ఉండేను. అంటే జల ప్రవాహములని ఎండిపోయినాయి. దారి కూడా ముందు కనిపించకున్నది. ఇట్లు దారి కనపడక క్రిందికి దిగవలయున పైకి ఎక్కవలయున, ఏం చేయాలి, దారి అయితే లేదు అని ఆలోచించింది. పర్వత శిఖరము అతి ఉన్నతమై ఉండెను. పర్వత శిఖరం అయితే చాలా ఎత్తుగా ఉన్నది. మార్గము దుర్గమమై అగమ్యముగా ఉండెను. అంటే మార్గము లేదు, ఇక అది వెళ్ళడానికి కూడా సాధ్యం కాదన్నట్టుగా ఉన్నది. కావున పైకి ఎక్కుట అసంభవముగా తోచినది. అందువలన ఏదో ఒక విధముగా ఎండిపోయిన చెట్ల కొమ్మలను పొదలను పట్టుకొని ఎట్లో తంటాలు పడి ఒక సెలయేరుపై తటమునకు చేరుకుంటుని. అంటే ఎన్నో సెలయేరులు ఉన్నాయి కాబట్టి ఆ సెలయేరు అంటే ఇప్పుడు ఏంటంటే ఆయకట్ట, చెరువు కట్ట అటువంటి తటము పైకి చేరుకున్నాను అంటున్నాడు. అక్కడ ఒక గండశిలపై ఎక్కి నలువైపులా దృష్టి సారించి చూసింది. అగమ్య పర్వతపు గుట్టలు, అడవులు తప్ప మనుష్య సంచార యోగ్య స్థలం ఏదియు దృష్టిగోచరము కాకున్నది. సూర్యుడు అస్తమించు వేళయు సమీపించెను. శూన్య నిర్జనారణ్యమున జలము కాని తినుబండారములు కాని ఏవియు
లేని ఈ ప్రదేశమున నా దశ ఏమగును అని మనసున చింత మొదలైంది. దాని పరిణామం ఏమనగా ఆ వికటారణ్యము నుండి, అంటే భయంకరమైనటువంటి ఆ దట్టమైన అడవి నుండి బయటకు రావాలని ప్రయత్నించుటలో ముళ్ళ చెట్లలో చిక్కుకొని నా వస్త్రములన్నీ చిరిగిపోయినవి. శరీరమున ఎన్నియో గాయములు ఏర్పడెను. కాళ్ళు కూడా నడుచుటకు అసమర్థములయ్యను. అంటే బాగా కాళ్ళు గుంజుతున్నాయి. అతి కష్టముతో నానా దుఃఖములు సహించి సంకటములకు లోనై, సంకటములు అంటే ఇబ్బందులకు గురి అయి ఆ మార్గమును పూర్తి చేసి, అంటే ఇక ఆ మార్గం ఇక ఎట్లయినా బయటకు రావాలి కాబట్టి దానికి ఆ మార్గం ఒకటే కాబట్టి ఇక పడుతూ లేస్తూ చస్తూ బతుకుతూ వచ్చాను బయట. అంతమున అంటే ఆ మార్గమును పూర్తి చేసిన తర్వాత, ఆ మార్గం దాటిన తర్వాత పర్వతమునకు క్రింది భాగమును చేరితిని. అంటే ఇక పర్వతం దిగాడు అనమాట. అక్కడ జనులు నడుచు ఒక మార్గము లభించను. ఇక ఇక్కడ కనబడింది మార్గం, పిల్లబాట. అప్పటికి రాత్రి అయ్యను. అంధకారము నలువైపులా వ్యాపించను. అందువలన మార్గము అనుమానముతో అన్వేషించుచు నడవవలసి వచ్చాను. అంటే ఇది చీకటి పడుతున్నది, మరి ఎవరు మనుషులు లేరు, పోవాలా పోకూడదా, ఎటున్నది ఏమిటి అనేటువంటిది అన్వేషించు అంటే బాగా గుచ్చి చూస్తూ, నేను దారైతే తప్పలేను కదా అనేటువంటి భావముతోటి నడవవలసి వచ్చింది. నేను ఆ ప్రసిద్ధ మార్గమును విడిచి ఇటునటు పోకుండా ఉండుటకు ఎంతో ధ్యానం ఉంచవలసి వచ్చాను. అంటే పరిస్థితి ఏంటంటే చీకటి కమ్ముకొస్తున్నది, పిల్లబాట ఉన్నది, దారి దొరకలేదు, ఇంకేది లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దారి తప్పానంటే మళ్ళీ ఎక్కడికో పోతాను. అందు గురించి ఆ దారిని విడవకుండా ముళ్ళ కంపలని కాళ్ళకి గిచ్చుకొని రక్తం కారుతున్నది, అదంతా అయిపోయింది. చివరకు కొన్ని పర్ణకుటీరముల సమీప స్థానమునకు చేరితిని. ఇక కొన్ని ఇల్లు కనబడ్డాయి, గుడిసెలు. అక్కడి వారిని అడగగా ఈ మార్గము ఊఖీ మఠమునకు పోవునని తెలిపిరి. అది విని అటువైపే, ఊఖీ మఠము వైపే నడిచి ఆ మఠమున చేరి రాత్రి అక్కడ గడిపి తిని బాగుగా విశ్రాంతిని పొందిన పిమ్మట ప్రాతకాలమున అక్కడ నుండి బయలుదేరి గుప్తకాశి వచ్చి తిని. అక్కడ నుండియే నేను ఉత్తర దిశకు వెళ్ళి ఉంటిని. కానీ ఈ యాత్ర అభిలాష నన్ను మరల ఊఖీ మఠమును చేరవేసింది. అంటే ఒక్కోసారి ఏంటంటే దారి తెలియకుండా తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే వస్తాం కదా, ఆ పరిస్థితి. అక్కడనున్న పర్వత కందరములలో ఉండే వారి స్థితిగతులను తెలుసుకొనవలయునను నా ఆకాంక్ష నన్ను అక్కడకు తీసుకొని పోయాను. అందువలన అక్కడ చేరి ఊఖీ మఠము ఈ విధముగా సావధానముగా చూచు అవకాశము కలిగినది. అంటే ఊఖీ మఠమును చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి, అంటే మళ్ళీ వెనుకకు తిరిగి రాకుండా ఉండడానికి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని విషయాలన్నీ బాగా తెలుసుకొని ఆడంబర యుక్తులైన పాషండులతో మఠము నిండి ఉండేది. ఇక అక్కడ ఊఖీ మఠం ఎలాంటిది అంటే ఆడంబరము, అట్టహాసముతోటి డాంబికము, అంటే నటన ఎక్కువ, యథార్థం చాలా తక్కువ. అటువంటి పాఖండులు అంటే నటించేటువంటి వారితోటి ఆ మఠం నిండి ఉన్నది. ఈ మఠము పెద్ద మహాంతు నన్ను తన శిష్యుడిగా చేసుకొన సంకల్పించెను. ఇక నన్ను చూసి ఆ మఠం యొక్క పెద్ద ఆయన నువ్వు ఇక్కడ ఉండిపో, నా శిష్యుడిగా ఉండిపోమని చెప్పేసి అన్నాడు. అతడు తన
మనోగతమును దృఢపరచుకొనుటకే నాకెన్నియో ప్రలోభములు కలిగించను. ఏమంటారంటే వాళ్ళు కొందరు ఏంటంటే సూటిగా చెప్పరు. పొమ్మనలేక పొగబెట్టేది ఒక రకమైతే, ఇక రమ్మనలేక ప్రలోభాలు పెట్టేది మరొక విధం. ఇక్కడ ఏంటంటే దయానందునికి నువ్వు ఇక్కడే ఉండిపో, నీకు ఇంకేం తక్కువ, అన్ని నువ్వే చూసుకోవచ్చు అని చెప్పేసి ప్రలోభాలు పెడుతుంటారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య. ఎన్నెన్నో కష్టాలు ధర్మం గెలవాలనుకున్నప్పుడు కష్టాలు పడాల్సిందే. అంటే శ్యామలయ్య గారు చెప్పేదండి ఓం ప్రకాష్ ఓటుకు పట్టాను. అది అందరికి వర్తిస్తే ఆచార్య. అదే అంటే ఇప్పుడు ప్రకాష్ ఒకరికే కాదు. సరే, చాలా మంచిది. మా గద్దీకి నిన్ను స్వామిని చేయుదును అంటే మా అది పీఠాసనం ఏదైతే మఠానికి నిన్ను స్వామిని చేయుదును, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. లక్షలాది సంపత్తిని నీ యొక్క ఆధీనమవుతుండదు, నీ ఆధీనంలో ఉంటుంది అని ఏమేమో ఆశలు కలిగింప యత్నించాను. నేను నిస్పృహతో అంటే అవేమీ లెక్క చేయక నాకు ధనం మీద ఆశ ఉంటే ఈ ధన సంపదల కంటే నువ్వు చూపెట్టేటువంటి ఈ ధన సంపదల కంటే ఎక్కువ అయిన పైతృక సంపత్తి అంటే మా నాన్నగారు సంపాదించినటువంటి దాన్ని ఏ రకంగా విడిచి వచ్చాను, ఎందుకని విడిచి వచ్చాను, అందుకని నాకు నువ్వు చూపెట్టే ఈ ధనము మీద నాకు ఎటువంటి ఆశ లేదు, ఇవేవి నాకు వర్తించవు, నాకు వద్దు అని అన్నాడు అని సమాధానం చెప్పి తిని. మరియు ఏ ఉద్దేశం కొరకు నేను ఇల్లు విడిచి తినో సాంసారిక విషయములకు విముఖుడనై వచ్చి తినో దాని కొరకు నీవు యత్నించుచున్నట్లు కానీ దాని జ్ఞానము నీకు ఉన్నట్లు కానీ కనిపించదు అని ఎవరంటున్నాడంటే దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, నేను ఏ ఉద్దేశం గురించి ఏ మృత్యువును జయించాలని ఏ నిజమైనటువంటి శివుణ్ణి తెలుసుకోవాలని ఏ ఉద్దేశంతో ఇల్లు విడిచానో అటువంటిది నీలో ఒక్క లక్షణం కూడా లేదు అని చెప్పేసి అన్నాడు. అటువంటి పరిస్థితిలో నేను నీ దగ్గర ఉండుట ఎట్లు సంభవించును అని అంటిని. ఇది విని మహంతు నన్ను ఇట్లా అడిగాను, నీవు తెలియగోరు ఉద్దేశం ఏమి, నువ్వు ఏ ఉద్దేశం గురించి ఇల్లు విడిచిపెట్టి వచ్చావు, నీవు ఇంతగా పరిశ్రమ చేయుచున్నది అది ఏమి, నువ్వు దేనికోసం పరితపిస్తున్నావు, దేనికోసం ఈ యొక్క పరిభ్రమణం చేస్తున్నావు, దేనిని అన్వేషిస్తున్నావు. నేనిట్లు సమాధానం చెప్పి తిని, నేను సత్యమైన యోగ విద్యను మోక్షము లభించు యోగమును అభిలషించుచున్నాను. అంటే సత్య విద్యను యోగ విద్యను అభిలషిస్తున్నాను, ఎందుకంటే నేను మోక్షము చేసుకోవాలి, మోక్షం పొందాలి కాబట్టి. ఆ మోక్షము ఆత్మ పవిత్రత, సత్యము, న్యాయాచరణము లేకుంటే లభించదు. ఈ ప్రయోజనము సిద్ధింపనంత వరకు ఆ దేశవాసులకు నేను ఉపకారము చేయుచుందును. ఇది మానవుని కర్తవ్యం. అంటే ఆ మహంతు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తుండే ఆచార్య, ఆ మోక్షము జీవిత లక్ష్యం ఇదే అని. ఆ మోక్షము ఆత్మ పవిత్రత, సత్యము, న్యాయాచరణము లేకుంటే లభించదు. ఈ ప్రయోజనము సిద్ధింపనంత వరకు నా యొక్క దేశవాసులకు నేను ఉపకారము చేయుచుందును. అంటే ఆ యొక్క లభిస్తేనేమో ముక్తికి వెళ్ళిపోతాను, లభించకుంటే మాత్రం దేశవాసులకు ఉపకారం చేస్తాను, పరోపకారం చేస్తాను. ఇది మానవుని కర్తవ్యము అని దయానంద సరస్వతి చెప్పాడు. ఇక ఈ విషయాన్ని
దీంట్లో దొరకలేదు నాకు. మరి మీ చదివే పుస్తకం వేరా? ఇగో సత్యార్థ ప్రకాశం అది గోపిదేవి రెండు గారి- ఒకటేనా? ఆ, ఇది దేంట్లో ఎందుకంటే 11వ పుటలో ఉంది. ఇది విని మహాంతు చాలా మంచి విషయము, కొన్నాళ్ళు నీవు మా మఠంలోనే ఉండుము అనెను. నేను అందులోకి ఏమీ సమాధానం చెప్పలేదు. కారణం ఏమనగా ఇక్కడ నా ఉద్దేశం ఏమీ పూర్తి కాదని బాగా తెలుసుకొని ఉంటిని. కావున మరునాడే అక్కడ నుండి జోషి మఠమునకు ప్రయాణం అయితేని. ఈ పేర అయిపోయింది. ఇప్పుడు 12వ పుటలో ఉంటుంటది. పైనుంచి 12వ పుట రేపటి నుండి తెలుసుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ చూస్తున్నాను. ఓం శాంతి. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య మహర్షి విరచితము సత్యప్రకాశం అనే గ్రంథాన్ని మనము ప్రారంభించుకున్నాము. చాలా లోతుగా ఒక్కొక్క అక్షరం పోకుండా దాంట్లో ఉన్న సత్యాన్ని సత్యంగా తెలియజేస్తున్నారు. ఋషి ఎటువంటి కష్టం పడ్డాడో అనేది మనకు చదివితే తెలియదు. ఆ విషయాలను స్వానుభవంగా మనం కళ్ళ చెవుల ద్వారా వింటే ఇంత కష్టపడి దాని జీవిత లక్ష్యం ఏంటిది అనేది ఇప్పుడిప్పుడే మాటలు మనం వింటున్నాము. కాబట్టి మనం ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సంబంధం గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు సంధ్యోపాసన ఎవరండి? వైదిక సంధ్యోపాసన రాజమణి అమ్మగారిది. అమ్మ రాజమ్మ గారు సంధ్యోపాసన చేయించని ప్రార్థన. ఓం. నాదా ఇవాళ మీదే ఉందమ్మా. గురువారం రాజమణి అమ్మ ఉపస్థానం. ఈ సందర్భంలో ఉద్భవించిన ఆ పాట పాడండి, చాలా బాగుంటుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకోనమ్మా. 1-2 మంత్రాలకు మీకు ఏదైనా అర్థం చెప్తూ మిగతా మూల మంత్రాలు చెప్తూ క్లోజ్ చేయండి. అట్లా అమ్మగారు పాట అయిపోయిందా మీరు వాడేది? కాలేదాచారి, ఇంకా 8 కమలు ఉన్నాయి. అమ్మో, కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వాడుకుంటాం. ఒక్కొక్కటే వాడుతున్నా, మరి పాడాలా? పాడండి. పరవశమగు చెందు ఈ రోజు మేము ఒక పాటను పాడెదము, కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. పరవశము చెంది ఈ రోజు మేము ఒక పాటను పాడెదము, కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. యోగము ఫోన్ దగ్గర పెట్టుకొని వెనకకు ముందు అవుతున్నది మీ శబ్దము. పెట్టుకున్నా మరి కొంచెం మీకు మీ వాయిస్ ఎదురుగా ఉండేటట్టుగా. ఏంటండి సెల్లు మీ శబ్దానికి ఇట్లా మీ నోటికి ఎదురుగా ఉంటే శబ్దం గ్రహిస్తుంది కదా, వెనక ముందు కాకుండా ఉండాలా. ఇదే పరిస్థితి ఇప్పుడు నాకు ఉంది. అమ్మగారు స్టాండ్ దొరుకుతుంది. చదవండి చెప్పండి. యోగము తోడని నిజమైన శివుని గని యోగ్యత వచ్చునని, దానిని సాధించిన వాడే మృత్యువును దాటజాలను అని. యోగము తోడని నిజమైన శివుని గను యోగ్యత వచ్చునని, దానిని సాధించిన వాడే మృత్యువును దాటజాలడని. విద్వాంసుల ద్వారా మూల శంకరుడు వినియుండిన వాడు, కల్లక్ష్య సిద్ధికే సహించి అతడిట్లు వీడినాడు. కల్లక్ష్య సిద్ధికే సహించి అతడిట్లు వీడినాడు. ప్రారంభమయ్యే నా దివ్య జనుని అమరత్వని అన్వేషం, కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. కమనీయమైన ఋషి దయానంద ఋషి కథ వినిపించెదము. కొడుకు ఇల్లు వీడనని మాట తల్లి విని కుప్పగూలిపోయే, కొడుకు ఇల్లు వీడనని మాట తల్లి విని కుప్పగూలిపోయే. తండ్రియు అటులే తన సుతిని విషయమున తల్లడిల్లనాయే. తండ్రియు అటలే తన సుతిని విషయమున తల్లడిల్లనాయే. బంధువుల హృదయముల యందు కూడా కాడు బాధ నిండిపాయే. బంధువుల హృదయముల యందు కూడా కడు బాధ నిండిపాయే.
శోభవంతమైన ఇల్లు అంతలో శోకగ్రస్తమాయే. శోభవంతమైన ఇల్లు అంతలో శోకగ్రస్తమాయే. సాగించెను తన పుత్రుని వెదకుటకు సత్వరమే ప్రయత్నమాయే. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. కమనీయమైన ఋషి తన కథ వినిపించెదము. ప్రశ్నించు ఈశ్వరుడు తెలుసా నీకని ప్రతి సాధువు జేరే. ప్రశ్నించు ఈశ్వరుడు తెలుసా నీకని ప్రతి సాధువు జేరే. వంచకులు తనను వంచిన ఎంతకు వదలదు తన దారి. వంచకులు తనను వంచిన ఎంతకు వదలను తన దారి. యోగమును అభ్యసించుటాయనుచో ఆ యువకునుకు అతి ఇష్టం. యోగ్యమును అభ్యసించుటాయనుచో ఆ యువకునకు అతి ఇష్టం. బ్రహ్మజానము సంపాదించుటయని బహుదా సంతుష్టం. బ్రహ్మజానము సంపాదించుటయను బహుదా సంతుష్టం. దివ్యజానార్థమే ప్రాంతమాతని పర్యాటనము. దివ్యజానార్థమే ప్రాంతమాతన పర్యాటం. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. ధరించి ఉండే మన మూల శంకరుడు ధవల దలుకూలములు. ధరించి ఉండే మన మూల శంకరుడు ధవలాదుకూలములు. ఆపై కలవతని చేత వ్రేళ్లకు అంగుళీయకములు. ఆపై కలవతని చేత వ్రేళ్లకు అంగుళీయకములు. కన్నులలో మాయకత్వం ఎంతయో కనిపించుచునుండే. కన్నులలో అమాయకత్వం ఎంతయో కనిపించుచునుండే. మనిషేమో ఎండ కన్నీరు గని అతి సుకుమారుడయ్యుండే. మనిషేమో ఎండ కన్నీరని అతి సుకుమారుడాయే. పూయించిరి కొందరు కపట సాధువులు యువకుని వాలకము. పూయించిరి కొందరు కపట సాధకులు యువకుని వాలకము. ఉంచితివెందుకు నీ చేతి వ్రేళ్లకు ఉంగరములు నింకా. ఉంచితివెందుకు నీ చేతి ఉంగరములు నీ వ్రేళ్ల ఉంగురములింకా. కట్టితివెందుకు నీ దేహమునకు పట్టు వస్త్రములు. కట్టితివెందుకు నీ దేహమునకు పట్టు వస్త్రములు. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. పరవశమగు చెందు ఈ రోజు మేము ఒక పాటను పాడెదము. పరవశము చెందు ఈ రోజు మేము ఒక పాటను పాడెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. ధన్యవాదములమ్మా. చక్కని ఋషి జీవన చరిత్రను గాన రూపంలో చక్కగా వినిపిస్తున్నారు. ఇప్పుడు వైదిక సందేహపడుతున్న రాజమణిమ గారు. నమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. శయ్యోరభిశ్రవంతు నాః. ఓం ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః.
ఓం స్వః పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జన పునాతు నావుభ్యాం ఓం తప పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ బిద్ధాత్తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి ఓం సూర్యాచంద్రామసౌ దాతాయత పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివించాంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాధి దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి శ్విత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు అనగా పరమేశ్వరుని సమీపమున ఉండునట్లుగా ప్రార్థించడం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుచచ్చ. ఓం వదుత్థం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతం శృణయామ శరదశ్యతం ప్రభ్రవామ శరదశ్యతం అదీనామస్యామ శరదశ్యతం భూయచ్చ శరదాశ్యతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థకామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర,
నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిశ్రవంతు నాః. ఇది బ్రహ్మయజ్ఞం ప్రాతకాల శాంతి పాఠం చేయాలని. ఓం దేవుడు శాంతి. ఓం చెప్పండి. దేవుడు శాంతి. అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవా శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. నమస్తే సర్వేభ్యో నమో నమః. నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. ఆచార్య మ్యూట్ లో ఉన్నారు. ఆచార్యజీ మ్యూట్ లో ఉన్నారు. ఆచార్యజీ మల్లేశం గారు ఈ విధంగానే రోజు రండి. మీకు అన్ని తెలిసిపోయిన ఒకటే రోజులో వచ్చేసారు కాబట్టి ఈ రకంగా రండి, మంచి విషయాలు తెలుసుకుంటాం. సరేనా? ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఏంటమ్మా గారు అది వీడియో పెట్టలేదు?